ISM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటున్న కాంగ్రెస్ నాయకులు కేటీఆర్. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్. యాదాద్రి దేవాలయం అధికారులతో అభివృద్ధి పనులపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్షా సమావేశం. బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్. రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పుదీసి కొడతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులే ఆలోచించాలి. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు. వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీకు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లా? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. చంద్రబాబు హయాంలో పథకాలు కొందరికే వచ్చాయి. సీఎం జగన్ గారు అర్హులను వెతికి మరీ పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఐ థింక్ నాకు గుర్తు 95-96% ఇచ్చిన హామీలు పూర్తి చేసేసారు. ఈరోజు 99% పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించినవి చాలా చేశారు. మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఇన్ని పథకాలు వచ్చేవి కాదు. అందులో చాలా లేవు, తర్వాత చేస్తే ఒప్పుకున్నాయి. అంటే ఆయన అప్రోచ్ విధానం ఏదైతే ఉందో, ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగి దాని నుంచి కాయలు వచ్చి పండ్లు ఇదేంతవరకు కూడా, ఇదో విత్తనం వేసేసాం మేము వదిలేసాము నీళ్లు పోయాం దానికంటే ఎట్లయితే అది పోతుందో చచ్చిపోతుందో అలా కాకుండా, లేదా గతంలో ప్రభుత్వం చూసాం 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, అందరూ గమనించారు. పథకాలన్నీ ఉంటాయి, అయితే దాంట్లో ఓడకోత ఉంటుంది. ఎలా తగ్గించాలనుకుంటూ అక్కడ చేస్తే, ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాచురేషన్ పద్ధతి మీద ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అట్లా గాలించి పట్టుకొచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ చేయాలని ఈ ప్రభుత్వం చూసింది. ఒక బెనిఫిట్ ఏదన్నా ఇస్తుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసి యూనివర్సల్గా ఒక స్టాండర్డ్ ఇదిగా శాచురేషన్ పద్ధతి మీద ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడంతో పాటు, మధ్యలో మళ్ళీ అర్హతలు వస్తే వాళ్ళకి ఇవ్వడంతో పాటు, సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ ఒకవేళ ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వెతికైనా సరే పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా ఐ థింక్ ఈ మధ్య మళ్ళీ చేసినట్టున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కేవలం రాజకీయ పరంగానే ఓట్ల రూపంలోనే చేసే నాయకుడైతే అది చేయలేడు. అందుకే ఇంతవరకు జరగల. ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు 70 ఏళ్ళు దాటినా ఇంకా ఈ పేస్లో
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేగంతో అయితే అడుగులు వేస్తున్నారో అది కూడా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా నేను ఇంతకుముందు అన్నట్టు A to Z ఆ మొత్తం పిక్చర్ చూడగలిగి నేను ఇక్కడ పెట్టే దీని తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ పిల్లాడు ఏమవుతాడు లేదా 5 ఏళ్ల తర్వాత ఈ కుటుంబం ఏమవుతుంది అని తన కుటుంబాన్ని తను ఎట్లా చూసుకుంటాడో అట్లా రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాల గురించి కూడా ఆలోచించి అందులో ముఖ్యంగా పేదల గురించి ఆలోచించి సహజంగానే పేదరికం ఎక్కడంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళలోనే ఉంటుంది, ఆ తర్వాత బీసీలు మైనార్టీలో ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ఈ 4.5 ఏళ్లలో ఆయన చేసింది కదా ఇండిపెండెన్స్ తర్వాత మొదలైతే బహుశా ఈ వేళకు మనం డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ దీంట్లో ఉండగలిగేవాళ్ళం. జరగల ఓవర్ ది పీరియడ్ ఇవన్నీ మాటల వరకు పరిమితమైనవి. ప్రాక్టికల్ ఆచరణలో వచ్చేసరికి సహజంగా సంవత్సరంలో చేసేది 10 ఏళ్ళు 15 ఏళ్ళలో కొంచెం జరుగుతూ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఒక మోటివేటెడ్గా ఫోకస్డ్గా ట్రస్ట్ పెట్టి చేసి జరిగిన ప్రభుత్వాలు గతంలో రాలే. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు, మీ గురించి నిలబడతారు, మీ గురించి ఫైట్ చేస్తారు. ఆయన వెనకాల మేము ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం, ఆయనతో కలవటం, ఈ పార్టీలు చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న. చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీనిలో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. యాదాద్రి టెంపుల్ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని రాష్ట్ర రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నేడు యాదాద్రి దేవాలయం అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ ఓ రిటైర్డ్ అధికారిని ఈవోగా పెట్టుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. అవసరం లేకున్నా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించి అక్కడ దుకాణాలను ఇండ్లు తొలగించి స్థానికులకు నష్టం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు, కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్రతో పాటు యాదాద్రి ఆలయం ఈవో రామకృష్ణ, వైటీటీఏ అధికారులు, మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్లు ఉన్నారు. సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు చెప్పని కార్యక్రమాలు ఇలా యాదాద్రి టెంపుల్ మీద రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది. ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇకుంటే మీరు కింద చూసారు అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది అక్కడ రాజపేట పోయే మార్గంలో. ఆ రోడ్డు గతంలో చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. రాజపేట ఏమైనా పెద్ద సిటీ ఆ రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవరు. రెండవది ఇలా ఆటో వాళ్ళు పైకి రానియరు. ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి, ఇంకో బస్సు ఎక్కాలి. ఆడెక్కిందంటే మళ్ళీ దర్శనం చేసుకుని కిందికి పోయిందాక బాత్రూమ్లు కాదా, పెద్ద మనుషులు, వయసున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు, చిన్నపిల్లలు ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా. రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు, అక్కడ ఒక గతంలో డార్మెంటరీ ఉండి షెడ్లలో మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు. దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలదు. అక్కడ డార్మెంటరీ లేదు. ఈ అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్ పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఈ వైటీటీ గతంలో ఏ విధంగా ఉండే కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి కొందరు ధర్మకర్తల్ని మెంబర్ ఉండే ఒక బోర్డు మీటింగ్ లాగా వంశపారంపర్యంగా చైర్మన్ ఉండే, కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాటలు వినుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త ఇల్లు ఉంటే పూల కొట్టి ₹1,00,000 ఇంటికి 20-30 లక్షలు ఇచ్చారు.
దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళను కాపాడటానికి. దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తులు కడుపు కొట్టింది. ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు 300-400 షాపులు అంటే ఒక 2-3 వేల మంది ఇవాళ తిండికి లేక బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. రేపు 3వ తారీఖు రోజు నేను మినిస్టర్ గారు విప్ గారు రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా కొన్ని సెటిల్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను. సార్ కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం. దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్ డిపోను కూడా బస్సులు కూడా ఇంకా 40 బస్సులు కావాలని ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ఫోన్ చేశాను. ఆ ఫోన్ కలిసి వారితో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం, డిపో కెపాసిటీ పెంచడం. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం. గుళ్ళలకు వచ్చేది ఎవరు? భర్తలు ఏమైనా వ్యాపారానికి పోయినా డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొక్కుతారు. వారి కూడా బస్ డిపోని పెంచడం. అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది, ఈఓ గారికి చెప్పడం జరిగింది. ఆ ఉన్న 2 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదగిరిగుట్టలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు 3వ తారీఖు 4వ తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు, యాదగిరి, భువనగిరి, ఆలేరు, ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం. మిషన్ భగీరథ మాత్రం ఎంత ఘోరం అంటే 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసి అలా మంచినీళ్ళు కూడా సరిగ్గా 4 రోజుల కోసం నీళ్ళు వస్తలేవు. నీళ్ళే వస్తలేవు అసలు. అంత పెద్ద మల్లన్న సాగర్ పైన ఉన్నది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సమర్పించి రాబో కాలంలో తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలను చేస్తాం. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. జనవరి 25వ తేదీన జరగనున్న 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వారికి హనుమకొండ అంబేద్కర్ సర్కిల్, నక్కలగుట్ట, హనుమకొండ చౌరస్తా ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. ఓటరు అవగాహన, భారతదేశంలో ఎన్నికలు అనే ఇతివృత్తంపై విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వారికి వాల్ పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు వేసే విధానం, భారత ఎన్నికల విధానం తదితర వివరాలను తెలిపే విధంగా విద్యార్థులు గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు. విద్యార్థులు వేసిన చిత్రాలను అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, స్వీప్ నోడల్ అధికారి హరిప్రసాద్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకోవాలన్నా, ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే ఫారం 8 ద్వారా సవరించుకోవచ్చని అన్నారు. విద్యార్థులు వేసిన చిత్రాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు బుధవారం సాయంత్రం నిర్ణేతల బృందం సభ్యులు డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ డీడీ మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత పరిశీలించారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి బహుమతులను అందజేయనున్నారు. Good evening, I am Pravalika from Kakadiya University, Women's. We have participated in graffiti program conducted by collectorate and members. This is our painting. Basically, our painting is about voting awareness and an election in India. Voters Day సందర్భంగా మాకు గ్రాఫిటీ కాంపిటీషన్ పెట్టారు ఓటర్ అవేర్నెస్ కోసం. సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఒక మంచి లీడర్ వస్తేనే మన సమాజం బాగుపడుతుంది. కాబట్టి మనం ఓట్ హక్కుని ఉపయోగించుకొని మన భవిష్యత్తుని మార్చుకోవాలి. పెయింటింగ్ థీమ్ ఏంటంటే మనం ఓట్ వేయకపోతే మన ఫ్యూచర్ ఎలా తెలుస్తుంది. సో ఇది ఏంటంటే మనం ఓట్ వేసి మన ఫ్యూచర్ని మనం అది కూడా ప్రియా, నేను కేయూ కాలేజ్లో చదువుతున్నాను. అయితే ఆయుధం మనం ఎవరికైతే ఓట్ వేస్తామో మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ని మనం ఎట్లా డిసైడ్ చేసుకున్నామో అది మన లీడర్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం ఓట్ వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలి.
బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ తెలిపారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భావన సముదాయంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలికా విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు. అనంతరం బాలికలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో శాఖలకు చెందిన అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నో స్కీమ్స్ లేకపోతే సొసైటీలోనే మార్పు వలన మనకి ఇప్పుడు చాలా బాగైంది, అవకాశాలు కూడా ఈక్వల్ గా వస్తున్నాయి, అమ్మాయిలు కూడా అన్నింటిలో వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారని చెప్పేసి. సో ఇదే థీమ్ పైన నేను 2021 అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ గర్ల్ చైల్డ్ డే జనవరి 24 వచ్చినప్పుడు జస్ట్ ఈ ఆలోచనలు అంటే అప్పుడు సమాజంలో ఈ సతీ సహగమనం కానీ అవన్నీ ఉంటే రాజారామన్ రాయ్ మొదలు కానీ మన కందుకూరి వీరేశలింగం వాళ్ళ కృషి వలన ఎట్లా సామాజిక రుగ్మతలు అగేన్స్ట్ ఉమెన్ ఉన్నవి మారిపోయాయి. అదే సమయంలో మన సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిబా పూలే వాళ్ళ కృషి, అట్లాంటి వాళ్ళ కృషి వల్ల ఆ సమాజంలో రుగ్మతలు పోయి అదే మళ్ళీ ఎడ్యుకేషన్ రూపంలో వచ్చి స్వేచ్ఛ, సమానత్వం అని రాజ్యాంగ హక్కులతో వచ్చి ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఇవన్నీ ఒక ఆలోచనలతో నేను అప్పుడు ఒక చిన్న ఇట్లా ఉన్న సొసైటీలో ఆ మహా గొప్ప వాళ్ళు చేసిన కృషి కానీ, మన రాజ్యాంగకర్తలు చేసిన కృషి కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్స్ చేసిన కృషి కానీ, సమాజంలో వచ్చిన మార్పు కానీ, ఎస్పెషల్లీగా తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు ఎట్లా అయింది అంటే చిట్టి పాప అంటేనే చిరునవ్వు, తన పట్టిల సవరణలతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది, ఆ లక్ష్మీదేవిని మరిపిస్తుంది. అదే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పద్ధతి అంటేనే పట్టుదల, చదువుతున్న వాళ్ళు. అందుకే తనలో మార్పులన్నీ మురిపించి పరిధులను పటాపంచలు చేసి చదువుల్లో, ఆటల్లో, పదవుల్లో మెలిసింది, అంతరిక్షాన్ని అందుకుంది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత స్త్రీ అంటేనే సహనం, అందుకే ఇల్లాలే ఇంటికి దీపం. స్త్రీ అంటేనే సృష్టికర్త, అందుకే మాతృదేవోభవే మొదటి పాదం. ఇంకా ఏం చేస్తే బాగుంటది? ఇప్పుడు సొసైటీలో ఈక్వాలిటీ వచ్చింది, అవకాశాలు వస్తున్నాయి, అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు, అన్ని రంగాల్లో వస్తున్నారు. ఇంకా కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా మనం ఏం చేయాలి, అదే సొసైటీలో ఉన్న పేరెంట్స్ లాగా ఏం చేయాలి, అబ్బాయిలు ఎలాంటి మార్పులు రావాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇవ్వాలి స్వేచ్ఛ, ఇవ్వాలి సమానత్వం, ఇవ్వాలి గౌరవం, ఇవ్వాలి అవకాశం. తొలకలు వెనకలు వెనక్కి తిరిగి చూడరు, ఆకాశమే వారికి హద్దు. ఎందుకంటే ఆడదంటే అబల కాదు సబల, అబల కాదు సబల, అబల కాదు సబల. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న R&B బ్రిడ్జ్ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యేలు నేడు శంకుస్థాపన చేశారు. మొదటిసారి మంత్రి కొలనపాక రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రిని, ప్రభుత్వ విప్ ను గజమాలతో సత్కరించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే నేను 2 కళ్లలా ఈ ప్రాంతం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. సాగు, త్రాగు జలాల కోసం అటు బస్వాపూర్, ఇటు గంధమల్ల రిజర్వాయర్ల త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, సర్పంచ్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్రు శోభారాణి, నీలం పద్మ, వెంకటస్వామి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. గెలవగానే మీ ఎంపీపీ గారు, కవిత గారు, మీ సర్పంచ్, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొలనపాక రోడ్డు కావాలంటే దాన్ని వెంటనే శాంక్షన్ చేయించి 15 రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా 3 మాసాల్లోనే మళ్ళా వానకాలం లోపే మీ బ్రిడ్జితో పాటు జైన్ టెంపుల్ దాటే పచ్చన్న కూడా బార్డర్ వరకు డబుల్ రోడ్డుగా మారుస్తానని మీ అందరూ కూడా ముఖ్యంగా ఇదే కాదు, తప్పకుండా ప్రతి గ్రామంలో ఈరోజు బొమ్మల రావరం కానీ, ఆలేరు కానీ, అలాగే యాదగిరిగుట్టలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఇలా రివ్యూ చేసి వచ్చినాం. బొమ్మల రావరం, నాగినేనిపల్లి ప్రాంతంలో ఇప్పటికెళ్ళో ఉన్న డబుల్ రోడ్డు కూడా దాదాపు 70 కోట్ల రూపాయలు కూడా R&B శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆలేరు కాన్ఫరెన్స్ లో నా మొట్టమొదటి అఫీషియల్ మంత్రిగా ఈరోజు నా కాన్ఫరెన్స్ లో కూడా ఏ ప్రోగ్రాం పెట్టాను నల్గొండల, కానీ ఆలేరులోనే ప్రోగ్రాం పెట్టాను. తప్పకుండా ఆలేరుని మీ అందరి, మీ ఎమ్మెల్యేకి అండగా ఉంటూ ప్రతినిత్యం ఇద్దరం 2 కళ్ళులాగా పనిచేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, ముఖ్యంగా కొలనపాక లాంటి ఎంతో
ఫేమస్ అయిన జైన్ టెంపుల్ కానీ, ఇక్కడ సోమేశ్వర ఆలయం కానీ, టూరిస్టులు వచ్చే ప్రదేశం. మననే కర్ణాటకకి హెల్త్ మినిస్టర్ కానీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు. తప్పకుండా స్పెషల్ ఫండ్స్, R&B ఫండ్స్ పెట్టి మన కొనర్పాక్ సెంటర్ ని కూడా ఐమాస్ లైట్లతో సైడ్ డ్రైన్స్ కట్టుకుంటూ సీసీ రోడ్డుగా గ్రామం మొత్తం కూడా గ్రామ సెంటర్లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఇదే ప్యాకేజ్లో ఆ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు పెట్టించాం. వర్షాలు వచ్చే ఖరాబ్ కాకుండా. ఇవన్నిటికి తోడు మన ప్రాంతానికి సాగునీరు రావాలంటే ఇవాళ పైన బత్వాపూర్తో పాటు గంధముల ప్రాజెక్టు రావాలి. ఆ ప్రాజెక్టు వస్తేనే మన వ్యవసాయం నీళ్ళు వస్తాయి. ఆయన కేసీఆర్ పున్న పోచమ్మ కట్టుకుంటూ మల్లన్న సాగర్ కట్టుకుంటూ తప్ప మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేదు రైతులకు. ఉన్నాల మండలం కానీ, ఆలేరు మండలం కానీ, యాగిరూటు మండలం తప్పకుండా 2 సంవత్సరాల్లోనే మొన్ననే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో నేను, ఐలయ్య గారు అందరం కూడా రివ్యూ చేసాం. తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మళ్ళా స్టార్ట్ చేయించి 2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం. ఇప్పుడే యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేమని చెప్పి చెప్తే వాళ్ళకు కూడా నెలలోపే పైప్ లైన్ అన్ని కూడా మారవాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఒకటే, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం తప్ప డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డలు చేయడం అనుకుంటా అని చెప్పాం. మనం ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం అని చెప్పినాం. రోజు 35 లక్షల మంది ఇవాళ ప్రయాణం చేస్తున్నా లేదా ఆడక అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం ఇలా ఎంత పెద్ద జబ్బు ఉచితంగా ఇస్తున్నాం. 2-3 మాసాల్లోనే మనం చెప్పిన అన్ని కార్యక్రమాలు, సిలిండర్ కానీ, 200 రూపాయల కరెంట్ యూనిట్ కానీ, ఇంకా గ్యాస్ సిలిండర్లతో పాటు ఇల్లు ఇల్లు, ఇవన్నిటికంటే ముఖ్యం పేదవానికి 10 ఏళ్ళ ఇల్లు కట్టుకోక. మన దగ్గర జంగాల కాలనీలో కానీ కొలనపాకలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం అన్ని విషయాల్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం అప్పుల పాలు చేసే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు మనం ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలతో పాటు మీ అందరికీ అండగా ఉండి మీలో ఒక కుటుంబ సభ్యులాగా ఎమ్మెల్యే అయినా నేనైనా మీ అందరికి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఆటోగ్రఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే తమ్మి మీకేం పనులు అనేది మొదటగా ఇక్కడ సోమేశ్వర టెంపుల్, ప్రపంచగాంచినటువంటి జైన్ టెంపుల్ కూడా పెద్ద సమస్య ఉందన్న గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒక చిన్నపాటి వర్షానికే 3-4 రోజులు గ్రామాలు బంద్ అయితే అని చెప్పగానే సుమారు 17 కోట్లతోటి మనకి బ్రిడ్జి శాంక్షన్ చేయడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు శంకుస్థాపన పిలవగానే బొమ్మల రామాలోని 2 గ్రామాలకు సుమారు 50 కోట్లతోటి నిధులు శాంక్షన్ చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు. కాబట్టి ఈ రాలేరు ప్రాంతాన్ని అన్ని విధాల మన మంత్రి గారి దయతోటి ఖచ్చితంగా ఆయన ఆశయంతో అభివృద్ధిలో ముందుంచడామని తెలియజేస్తూ ఈ కొలంపాక ఎంతో ప్రసిద్ధిగాంచిన గ్రామం, కానీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 10 సంవత్సరాలు అన్ని విధాల ఇబ్బంది పడ్డాయి. కాబట్టి మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఆలేరును అన్నిట్లా ముందుంచుదాం. ఆలేరుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా గానీ మనకు పెద్ద దిక్కుగా, పెద్ద అండగా, ఎంపీగా ఎన్నో పనులు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, నువ్వు 50,000 మెజార్టీతో గెలిచిపోతామని ఆస్వాదించండు. ఆయన ప్రేమతోటి మీరందరూ కూడా ఆయన మీద నమ్మకంతో 50,000తో మెజార్టీ గెలిచేందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమని తెలుస్తూ నేను మీకు ఈ సేవకుడిగా ఈ ప్రాంతాన్ని అన్నకు దేవుడిగా ఉండి ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఈ స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ చాలా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలతో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రాంతంలోనే కోయంపాకను అన్ని విధాల ముందుస్తానని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన మొదటిసారి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతు, కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర తదితరులు ఉన్నారు.
హిందూ యువకులను అక్రమ అరెస్టు చేసినందుకు నిరసన హిందూ యువకుల ఆందోళన పోలీస్ స్టేషన్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు భారీగా చేరుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మురళీ యాదవ్ హిందూ సంఘాలు మొన్న జరిగినటువంటి సంఘటనలో అత్తులూరు మండలం దౌలతాబాద్ లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు పోలీసులు ముగ్గురిని అనుమానితుల పేరిట తీసుకొని వచ్చి ఉదయం నుంచి ఇంట్రాగేషన్ పేరిట ఇప్పటిదాకా ఉంచుకోవడం వల్ల మండల కేంద్రమైనటువంటి అతనూరులో నర్సాపూర్లో ఇక్కడ జిన్నారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విషయం లోపల ఇంతమంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను పటాన్చెరువు డిఎస్పీ గారిని కలిసి చాలా స్పష్టంగా ఒకటి చెప్పాను. విచారణ పేరిట ఉదయం తీసుకొచ్చి సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, ఇంట్రాగేషన్ చేయడం, 30 డిగ్రీలు ప్రయోగించడం అనేది మానేయండి. టెక్నాలజీ పెరిగిపోయింది. మీ దగ్గర ఏమన్నా వీడియోలు ఉంటే ఎవరన్నా దీంట్లో మీకు అనుమానితులుగా కనబడితే మీరు చెప్పండి, మేమే వాలంటరీగా వస్తాం. ఎందుకంటే హిందూ మతంలోనే పరమత సహనం ఎక్కువ ఉంది. అంత పెద్ద సంఘటన జరిగితే కూడా ప్రపంచమంతా రాముని రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అల్లరి ముక్కలు చిల్లర పనులు చేసి హిందూ ముస్లింల మధ్యన ఒక రకమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టే పని చేస్తే కూడా ఆ రోజు కూడా ఇంతకంటే ఎక్కువ పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు ఉండి సంఘటన తీవ్రతరం కాకుండా కాపాడింది ఎవరంటే మళ్ళీ హిందువులే కాపాడింది. కాబట్టి ఈ సంఘటనని మానవతా కోణంతో చూడడంతో పాటు అక్కడ నిజంగా పొరపాటు ఎవరైనా జరిగితే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి మేము సహకరిస్తామని చెప్పినాం. ఈరోజు ఉదయం ముగ్గురిని ఎవరినైతే తీసుకొని రావడం జరిగిందో మిత్రుడు మహేష్ని మామూలుగా రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు కొంతమందిని రమ్మన్నప్పుడు అందరూ కలిసి వచ్చినారు. దాంట్లో అనుమానితుల పేరిట ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్లకు దింపుతామని కొంత పోలీసు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు హిందువుల ఐక్యత ఆ ముగ్గురిని ఈరోజు కాపాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పిలిచినా సహకరిస్తాం. తప్పుడు కేసులు పెడితే చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. తప్పుడు అక్రమ కేసులు బనాయించి ఎవరినో మెప్పించేందుకు ఎవరినో అప్పీజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని చెప్పి పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం. కాబట్టి ఈరోజు ఉదయం ఎవరినైతే ముగ్గురిని తీసుకొని రావడం జరిగిందో వారిని ఇప్పుడు తీసుకొని మేము దౌలతాబాద్ వెళ్తా ఉన్నాం. సహకరించినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమంజలి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటున్న కాంగ్రెస్ నాయకులు కేటీఆర్. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్. యాదాద్రి దేవాలయం అధికారులతో అభివృద్ధి పనులపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్షా సమావేశం. బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.